కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురయ్యింది. ఇద్దరు డ్రైవర్లు 40 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ఈ బస్సును ఒక బైకు వచ్చి వేగంగా వెనక నుంచి ఢీకొట్టడంతో బైకు మీద ఉన్న వ్యక్తి అక్కడే మరణించాడు. ఆ తర్వాత బైకు వెళ్లి డీజిల్ ట్యాంకును తగలడంతో క్షణాల్లోనే మంటలు వ్యాపించి బస్సుని దగ్ధం చేశాయి. బస్సులో అగ్ని ప్రమాదాన్ని నివారించే సదుపాయాలు లేకపోవడంతో నీటితో మంటలార్పడానికి ప్రయత్నించారు. బస్సు డోరు లాక్ అయిపోవడంతో కిటికీలు బద్దలు కొట్టుకొని కొంతమంది దిగారు. దిగలేని వాళ్ళు నిద్రలోనే ఉన్నారు. నిద్రలో ఉన్నవాళ్ళు అగ్నికి ఆహుతైపోయారు. సుమారు 20 మంది మరణించినట్టుగా ధృవీకరించారు. బస్సు అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారికి 2 లక్షల రూపాయలు, అలాగే గాయపడిన వారికి 50,000 రూపాయలు పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రమాదానికి గురైన బస్సుకి ఫిట్నెస్ సర్టిఫికేట్ కానీ ఇన్సూరెన్స్ కానీ లేకపోవడం, అలాగే వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులు అధిక వేగంగా ప్రయాణిస్తాయని అనేక చలానాలు కూడా ఉన్నట్టు కంప్లైంట్లు వస్తున్నాయి.